హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు టాపిక్ ఏంటంటే మనకు ఫస్ట్ యూనిట్లోని సాంఘిక శాస్త్రం స్వభావం గురించి అయితే నేర్చుకుందామండి. ఆల్రెడీ 2 టాపిక్స్ నేను కంప్లీట్ చేసేసాను. సో వీటికి సంబంధించిన లింక్ అనేది నేను కింద మీకు మన యొక్క డిస్క్రిప్షన్ ఉంటుంది కదా, సో అక్కడ ప్రొవైడ్ చేస్తాను. ఈ లింక్ మీద ట్యాప్ చేస్తే అక్కడ ఆ 2 వీడియోస్ అయితే ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్గా ఈ 2 వీడియోస్ చూసిన తర్వాతే మనకు థర్డ్ క్లాస్ అనేది చూడండి. ఫస్ట్ యూనిట్లోని థర్డ్ టాపిక్ ఇది మనకు సాంఘిక శాస్త్రం స్వభావం, నేచర్ ఆఫ్ సోషల్ స్టడీస్. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ డీటెయిల్గా 1 by 1 మీకు చెప్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకోకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. మీకు నచ్చితేనే ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. పాస్ట్ ఇస్ పాస్ట్ అండి. సో పాస్ట్ తాలూకు మనకు ఏది గుర్తు చేసుకోకుండా కొత్తగా పాజిటివ్ ఎనర్జీతో వీడియోని మాత్రం చూడండి, ఓకేనా. సోషల్ మెథడాలజీ కష్టం రా బాబు అనే వాళ్ళకి కూడా ఈజీగా ఇంతేనా అనిపించేంతగా నోట్స్ అనేది ప్రిపేర్ చేస్తాను. సో లాస్ట్ వరకు చూడండి. నచ్చకపోతే తెలీదు, అర్థం కాలేదనుకుంటే నెక్స్ట్ మళ్ళీ ఇంకా బాగా చెప్పడానికైతే నేను ట్రై చేస్తానండి. మ్యాక్సిమం అందరికీ కూడా చాలా బాగా అర్థమవుతుంది. సో అంత ఈజీ వేలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుందండి. సో ఇక్కడ కొంచెం డిస్టర్బెన్స్ అయింది, నైట్ అయినా కూడా ఇంకా ఇక్కడ ఈ టపాసుల సౌండ్ ఒకటి. సో చూద్దాం ఇక మనకు థర్డ్ యూనిట్ ఏంటి అంటే నేచర్ ఆఫ్ సోషల్ స్టడీస్ గురించి అయితే చూద్దాము. క్లాస్ నెంబర్ 3 అండి, సాంఘిక శాస్త్ర స్వభావం, నేచర్ ఆఫ్ సోషల్ స్టడీస్ గురించి చూద్దాము. సో 1 by 1 నేను డీటెయిల్గా ఇక్కడ నోట్స్ అనేది ప్రిపేర్ చేస్తాను, చాలా బాగా అర్థమవుతుంది. సో ఫస్ట్ మెయిన్ పాయింట్స్ చూసుకుంటే సాంఘిక శాస్త్రం అనేది మానవ సంబంధాలను అధ్యయనం చేస్తుంది. చూద్దాం, సాంఘిక శాస్త్రం అనేది మానవ సంబంధాలను అధ్యయనం చేస్తుంది. మన ఈ సాంఘిక శాస్త్రము మానవుడు కేంద్రంగా గల అధ్యయనం అనేసి కూడా చెప్తారండి. ఈ సాంఘిక శాస్త్రం అనేది మానవుడు కేంద్రంగా గల అధ్యయనం అనేసి కూడా చెప్తారు. ఈ సోషల్ స్టడీస్ని ముఖ్య ఉద్దేశం ఏంటంటే సాంఘిక శిక్షణ అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ మనకు బాలబాలికలను ఉంటారు కదా, మంచి పౌరులుగా తయారు చేయడమే సాంఘిక శాస్త్రం ముఖ్య ఉద్దేశము. రేపు మనకు బిట్ అడిగే అవకాశం అయితే ఉంటుంది. సాంఘిక శాస్త్రం ముఖ్య ఉద్దేశం ఏంటి, సాంఘిక శిక్షణ, బాలబాలికలను మంచి పౌరులుగా తయారు చేయడమే సాంఘిక శాస్త్రం యొక్క ముఖ్య ఉద్దేశము. సాంఘిక శాస్త్రము మానవుడి కేంద్రంగా గల ఒక అధ్యయనం, ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ చూడండి, మామూలుగా మనము దేనితో కంపేర్ చేస్తాము ఇక్కడ గమనించాలి. మనము ఫస్ట్ నుండి 5th క్లాస్ లోపల ఉండే వాళ్ళకి పరిసరాల విజ్ఞానం అనేది ఉంటుంది, అవునా. ఫస్ట్ నుండి 5th క్లాస్లో ఉండే వాళ్ళకి సోషలే పరిసరాల విజ్ఞానంగా మారుతుంది. 6th నుండి 10th క్లాస్ వచ్చేసరికి అప్పుడు మనకు సోషల్ స్టడీస్ అవుతుందండి. ఫస్ట్ నుండి 5th క్లాస్ వచ్చేసి పరిసరాల విజ్ఞానము, అదే మనకు సోషల్ వచ్చేసి 6th నుండి 10th క్లాస్కి వచ్చేసరికి సాంఘిక శాస్త్రం లాగా మారుతుంది. దీన్ని బట్టి మనము చూసుకోవాలి. ఇక్కడ మనకు నెక్స్ట్ బాలబాలిక దశ నుంచి కౌమార దశ వరకు అనేసి. మరి ఈ సాంఘిక శాస్త్రం పరిధి గన చూసుకుంటే సాంఘిక శాస్త్ర పరిధి వచ్చేసి ప్రపంచం అంతా విశాలమైనది. సాంఘిక శాస్త్ర పరిధి చూసుకుంటే ప్రపంచం అంతా విశాలమైనది, మానవ చరిత్ర అంతా సుదీర్ఘమైనది అనేసి నికోలస్ రైట్ గారు అన్నారు. నికోలస్ రైట్ అనేసి ఏమన్నారంటే మన యొక్క సాంఘిక శాస్త్రం అనేది చాలా ఈ ప్రపంచం అంతా విశాలంగా ఉంటుంది, అలాగే మానవ చరిత్ర అంతా సుదీర్ఘమైనది అనేసి నికోలస్ రైట్ అన్నారు. చరిత్ర అంతా సుదీర్ఘమైనది, చరిత్ర అంతే కదా అండి, చెప్పుకుంటూ పోతూనే ఉంటాము, అది సుదీర్ఘమైనది, దానికి ఎండింగ్ అనేది ఉండదు. సో ఇలా విశాలంగా ఉంటుంది, చరిత్ర అంతా సుదీర్ఘమైనది అనేసి నికోలస్ రైట్ అన్నారు. సమాజమే సాంఘిక శాస్త్రానికి ఒక ప్రయోగశాల. సమాజమే సాంఘిక శాస్త్రానికి ఒక ప్రయోగశాల అంటే ఏంటి ఇక్కడ, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనము ఒక సూర్య కుటుంబం తీసుకుంటామండి. అందులో ఏముంటాయి మనకు యూనివర్స్లో సూర్య కుటుంబం ఉంటుంది, భూమి, ఖండాలు విభజించవచ్చు, దేశాలు, రాష్ట్రాలు, జిల్లాలు, సొసైటీ, ఫ్యామిలీ, సో ఇవన్నీ ఉంటాయి కదా. సో విశాలంగా అయితే ఉందా లేదా, మనకి సుదీర్ఘంగా ఉందా లేదా, ఓకేనా, అలా చూడాలి. నెక్స్ట్ సాంఘిక శాస్త్రం పరిధిలో చూసుకుంటే ఒక 4 అంశాలు అయితే వెరీ ఇంపార్టెంట్. సాంఘిక శాస్త్ర పరిధి అంశాలు ఎన్ని ఉన్నాయి మనకు, 4 అయితే ఉన్నాయి. అందులో శీర్షికలండి, అంశాలలో ఏంటి, టాపిక్స్. నెక్స్ట్ అభ్యసన అనుభవాల లోతు, డెప్త్గా ఉంటుంది. ఈ అభ్యసన అనుభవాల లోతు అనేది డెప్త్. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి తీవ్రత, 4th వచ్చేసి విస్మృతం.
విస్తృతం అండి. శీర్షికలు, అభ్యసన అనుభవాల లోతు, డెప్త్, ఇంటెన్సిటీ. ఇలా సాంఘిక శాస్త్రంలో పరిధిలో ఎన్ని అంశాలు ఉన్నాయంటే 4 అంశాలు ఉన్నాయి. అందులో మొదటిది శీర్షికలు, రెండవది అభ్యసన అనుభవాల లోతు, మూడోది తీవ్రత, నాలుగోది వచ్చేసి విస్తృతం. మూడోది తీవ్రత, నాలుగోది విస్తృతం. ఇలా 4 అంశాలు అయితే ఉన్నాయి. మరి స్థాయిలు కన్నా చూసుకుంటే మనము దేన్ని కంపేర్ చేసుకుంటామంటే స్థాయిలు కూడా ఉంటాయి. సాంఘిక శాస్త్రంలో స్థాయిలు కన్నా చూసుకుంటే మనము దీన్ని బేస్ చేసుకోవాలండి. కుటుంబం అంటే మనకు చుట్టూన ఇరుగు పొరుగు వాళ్ళు ఉంటారు. ఇరుగు పొరుగు వాళ్ళు ఉండాలంటే గ్రామాలు ఉంటాయి. సో గ్రామాలంటే తాలూకా ఉంటుంది. నెక్స్ట్ డిస్టిక్ ఉంటుంది. డిస్టిక్స్ని బేస్ చేసుకొని స్టేట్ ఉంటుంది. సో ఇలా స్టేట్ని బేస్ చేసుకొని కంట్రీ అనేది ఉంటుంది. అలా ఇంటర్నేషనల్. సో ఇలా స్థాయిలు అనేవి ఉంటాయి. కుటుంబము, పొరుగు, గ్రామము, తాలూకా. సో ఒకటి మనం నేర్చుకున్నామనుకోండి, ఆటోమేటిక్గా మనము వీటిని కూడా స్థాయిలు అనేది గుర్తుంచుకోవచ్చు. సాంఘిక శాస్త్ర పరిధిలోని 8వ స్థాయి ఏంటి? అంతర్జాతీయం. 5వ స్థాయి ఏంటి? జిల్లా. సో ఇలా మనము గుర్తుంచుకోవాలి. ఫస్ట్ది గుర్తుంచుకుంటే మాత్రం మనం ఈజీగా చేయొచ్చు. ఇది మనకు సాంఘిక శాస్త్రం పరిధి యొక్క డీటెయిల్ అండి. నెక్స్ట్ వన్ చూసుకుంటే సామాజిక శాస్త్రాలు అంటే ఏంటి? సమాజంలోని మానవ సంబంధాలను గురించి అధ్యయనం చేసే శాస్త్రమే సామాజిక శాస్త్రం. సమాజంలోని మానవ సంబంధాలను గురించి అధ్యయనం చేసే శాస్త్రమే ఏది మనకు సామాజిక శాస్త్రం. అంటే దీనిలో ఏమేమి ఉంటాయి? జాగ్రఫీ ఉంటుంది, హిస్టరీ ఉంటుంది, పాలిటీ ఉంటుంది, ఎకనామిక్స్ ఉంటుంది, నెక్స్ట్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ కానీ, సైకాలజీ, ఫిలాసఫీ, సోషియాలజీ, ఎథిక్స్, థియాలజీ, ఆర్కియాలజీ, లా. సో ఇవన్నీ కూడా వేటిని తెలుపుతుంది? మనకు మానవ యొక్క సంబంధాలను అయితే తెలుపుతుందా లేదా? సో వాటినే మనము సామాజిక శాస్త్రాలు అనేసి పిలుస్తారండి. మరి దీనిలో కూడా ఈ సాంఘిక శాస్త్రానికి సామాజిక శాస్త్రానికి డిఫరెన్సెస్ అయితే ఉన్నాయి. సో తేడాలు ఏంటంటే ఇప్పుడు మనం చూద్దాం ఇక్కడ. సో చాలా జాగ్రత్తగా వినండి, చాలా జాగ్రత్తగా నోట్స్ అనేది కొంచెం వీడియోని పాజ్ చేసుకొని రాయడానికి అయితే ట్రై చేయండి. మనము ఒక్కోసారి చూడడం ద్వారా కంటే రాయడం ద్వారా కూడా మన విజిబిలిటీ అనేది చాలా డేస్ గుర్తుకుంటుందండి. నెక్స్ట్ చూడండి, ఇక్కడ కంపారిజన్స్. సాంఘిక శాస్త్రానికి సామాజిక శాస్త్రానికి డిఫరెన్స్ ఏంటనేది చూసుకుంటే, సాంఘిక శాస్త్రము ఇటీవల ఉద్భవించిన నూతన పాఠ్య విషయం. ఇటీవల అంటే మళ్ళీ ఇప్పుడు అని కాదండి. ఎప్పుడు ఈ బిట్ మనకు డిఎస్లో వచ్చింది గుర్తుకుందా? అమెరికాలో 1916లో, మన ఇండియాలో వచ్చేసి 1952లో పాఠశాల స్థాయిలో ప్రవేశపెట్టారు ఈ సాంఘిక శాస్త్రాన్ని. మరి ఈ సామాజిక శాస్త్రాలు వచ్చేసి సాంప్రదాయకంగా రూపొందించబడినవి, బోధించబడేవి. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి? మనకు పాలిటీ ఉంది. సో రాజనీతి శాస్త్రం అనేది ఉంటుంది కదా, ఆ రాజనీతి శాస్త్ర పితామహుడే అరిస్టాటిల్. మళ్ళీ చెప్తున్నానండి, మళ్ళీ రాసుకునే పంచాయతీ లేకుండా ఒకటేసారి నిదానమైన నీట్గా రాసుకోండి, ఓకేనా? టైం వేస్ట్ అవుతుంది మళ్ళీ రేపు ఫ్యూచర్లో కూడా. నెక్స్ట్ వన్, పాఠశాల స్థాయిలో బోధిస్తారు దేనిని? సోషల్ స్టడీస్ని. అంటే ఏంటి? ఫస్ట్ నుండి 5th క్లాస్లో వచ్చేసి ఎన్విరాన్మెంట్ స్టడీస్, పరిసరాల విజ్ఞానంగా. అదే 6th నుండి 10th క్లాస్కి వచ్చేసరికి సాంఘిక శాస్త్రంగా బోధిస్తారు దేనిని? సోషల్ స్టడీస్ని. కానీ సామాజిక శాస్త్రాలకు వచ్చేసి కంప్లీట్గా మారిపోతుంది. ఏంటి అది? కళాశాల స్థాయిలో బోధిస్తారు. లైక్ మనకి ఇంటర్ కానీ, డిగ్రీ కానీ, పీజీ కానీ. సో వీటన్నిటిని మనం చూసుకున్నాం అనుకోండి, వాటిని అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు అన్నీ వస్తాయండి. ఇక్కడ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది, నెక్స్ట్ జాగ్రఫీ ఉంటుంది, అన్నీ కూడా కలిసి వస్తాయి. అంటే ఏ స్థాయిలో ఉంటాయి ఇక్కడ బోధిస్తారంటే కళాశాల స్థాయిలో ఉండే వారికి మాత్రమే బోధిస్తారు. నెక్స్ట్ పాయింట్ చూద్దాము. అది మరి ఇది వచ్చేసి వేరికి బోధిస్తారంటే ఇక్కడ చూసుకుంటే బాలబాలికలకు అయితే బోధిస్తారు సాంఘిక శాస్త్రాన్ని. ఇక్కడ చూసుకుంటే అడల్ట్స్కి అండి, వయోజనులకు బోధిస్తారు. నెక్స్ట్ పాఠశాల స్థాయిలో నిర్బంధ పాఠ్య విషయంగా ఉంటుంది. సామాజిక శాస్త్రాలు కళాశాల స్థాయిలో ఐచ్ఛిక పాఠ్య విషయాలలాగా ఈ సామాజిక శాస్త్రాలు అనేవి ఉంటాయి. సాంఘిక శాస్త్ర బోధన లక్ష్యం ఏంటంటే బాలబాలికలు మంచి పౌరులుగా తెలుపుతాం మనకు ఉద్దేశం అండి, బాలబాలిక తెలుపుతుంది. కానీ సామాజిక శాస్త్రాల లక్ష్యం ఏంటంటే మానవ సంబంధాల గురించి తెలుపుతుంది. నెక్స్ట్ సాంఘిక శాస్త్రం వచ్చేసి
జాగ్రఫీ, హిస్టరీ, పాలిటీ, ఎకనామిక్స్ మధ్య సంబంధం వివరిస్తూ సమైక్యంగా బోధించడం అనేది జరుగుతుంది. లైక్ ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను జాగ్రఫీ టాపిక్ని మొదలు పెట్టాను. సో జాగ్రఫీ అంటే మనకు దేనివేమి కిందికి వస్తాయి, మన యొక్క వాతావరణం ఎలా ఉంటుంది, సో వీటికి సంబంధించిన ఒక్కొక్కటి దాన్ని ఇంకా మనం క్యాలిక్యులేట్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చరిత్ర ఉంటుంది. గతంలో మనకు చరిత్ర ఎలా ఉండేది, సో ఎవరున్నారు, ఏ రాజు ఉన్నారు, సో ఇలా సుదీర్ఘంగా చెప్పుకుంటూ పోతుంటాను. పౌరశాస్త్రం ఉంటుంది. సో ఆ పౌరశాస్త్రంలో పౌరుల యొక్క విధులు ఏంటి, సో పౌరులకి సంబంధించిన ప్రతి టాపిక్ని లింక్డ్గా బేస్ చేసుకుని అలా అర్థశాస్త్రం ఇలా మనకి ఇక్కడ సాంఘిక శాస్త్రానికి వచ్చేసి ఈ భూగోళ శాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఈ అర్థశాస్త్రం వాటికి సంబంధాలను వివరిస్తూ సమైక్యంగా బోధిస్తాము. కానీ సామాజిక శాస్త్రాల్లోకి వచ్చేసరికి మానవ సంబంధాలను విడివిడిగా మాత్రమే బోధిస్తారు. లైక్ ఎలా అంటే అర్థశాస్త్రంలో కేవలము మానవుని ఆర్థిక కార్యకలాపాలను గురించి మాత్రమే చర్చిస్తారు. ఇవన్నీ తీసుకున్నారు. సో అర్థశాస్త్రంలో ఉంటే కేవలము మానవుని ఆర్థిక కార్యకలాపాలు మాత్రమే బోధిస్తారు, అంటే చర్చించడం. నెక్స్ట్ సాంఘిక శాస్త్రము ఆచరణాత్మకమైనది, సామాజిక శాస్త్రము సిద్ధాంతపరమైనవి. నెక్స్ట్ సాంఘిక శాస్త్రాన్ని ఉపన్యాస పద్ధతిలోనే కాకుండా ఉపన్యాస ప్రదర్శన పద్ధతి ద్వారా బోధించవచ్చు, ప్రాజెక్టు పద్ధతి ద్వారా బోధించవచ్చు, చర్చా పద్ధతిలో సో ఇలాంటివన్నీ కూడా మనకు అనేక పద్ధతుల్లో బోధిస్తారు. ఒక్కొక్కసారి మనం పాత్ర పోషణ అయితే కూడా చేస్తుంటాము. ఇలా సాంఘిక శాస్త్రాన్ని రకరకాలుగా పద్ధతుల్లో మనము బోధిస్తామండి. నెక్స్ట్ సామాజిక శాస్త్రాలు కన్నా చూసుకుంటే కళాశాల స్థాయిలో సామాజిక శాస్త్రాలను ఎక్కువగా ఉపన్యాస పద్ధతిలోనే బోధిస్తారు. చూడండి, సామాజిక శాస్త్రాలను ఎక్కువగా ఏ పద్ధతిలో బోధిస్తారండి? ఇక్కడ ఉపన్యాస పద్ధతిలోనే బోధిస్తారు. ఎక్కడ? కళాశాల స్థాయిలో మాత్రమే. నెక్స్ట్ సామాజిక శాస్త్ర ముఖ్య ఉద్దేశం ఏంటి? ఇక్కడ సాంఘిక శిక్షణ, అంటే మంచి పౌరులుగా వాళ్ళను తయారు చేయడము. కానీ సామాజిక శాస్త్రాల ముఖ్య ఉద్దేశం ఏంటంటే జ్ఞానం పొందడం, జ్ఞానార్జన. నెక్స్ట్ 10th పాయింట్, సామాజిక శాస్త్రాల్లోని ప్రాథమిక భావనల ఆధారంగా సాంఘిక శాస్త్రం రూపొందించబడింది. కానీ సామాజిక శాస్త్రాలు పరిశోధన ద్వారా, అన్వేషణ ద్వారా ఫలితంగా అభివృద్ధి పరిచాయి. ఏవి అంటే సామాజిక శాస్త్రాలు. నెక్స్ట్ 11th పాయింట్, సాంఘిక శాస్త్రము తరగతి బోధనలో జ్ఞానము, అవగాహన, వినియోగము, నైపుణ్యం ఇవి ప్రాధాన్యత ఉంటుంది. కానీ సామాజిక శాస్త్రం వచ్చేసి కళాశాల స్థాయిలో బోధించే సామాజిక శాస్త్రాలలో ప్రధానంగా దేని మీద మనకు ప్రాధాన్యత ఉంటుందంటే అవగాహన, వినియోగం మీద ఎక్కువ ప్రాధాన్యత అయితే ఉంటుంది. సో ఇది ఈరోజు మనం సాంఘిక శాస్త్రం గురించి స్వభావము, అలాగే సోషల్ స్టడీస్కి, అలాగే సామాజిక శాస్త్రం యొక్క డిఫరెన్సెస్ ఏంటి, అందులో మనము కంప్లీట్గా మనకు 1 by 1 అయితే నేర్చుకున్నామని. వీడియో నచ్చిందా? అర్థమైందా అండి మీకు? సో అర్థమైతే మాత్రం కింద కామెంట్ అయితే చేయండి ఎస్ అనేసి. లేదనుకుంటే నెక్స్ట్ మళ్ళీ ఇంకోసారి మీకు బాగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఇంతవరకు ఎండింగ్ వరకు అయితే చూసారు కదా. వీడియో నచ్చిందా అండి? క్లాస్ కన్నా నచ్చితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పాస్ట్ని మర్చిపోయి హ్యాపీగా ఒక పక్క మీ వర్క్స్ని స్టార్ట్ చేస్తూ ప్రిపరేషన్ మాత్రం కంటిన్యూ చేయండి. ఓకేనా అండి?